వెంకటేశ్వర్లు. నేను ప్రొఫెషనల్ మెజిషియన్ సార్. ఇండియా మొత్తం తిరుగుతూ ఉంటాను. షో చేయటం వల్ల నేను బయట ఫుడ్ తింటాను సార్. నా ఫంక్షన్‌లో అక్కడ ఫుడ్ తినటం వల్ల నాకు గ్యాస్ ట్రబులు, ఆ తర్వాత అల్సర్ వచ్చింది సార్. అసలు ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు. ఎన్ని మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదు సార్. ఈ గ్యాస్ ట్రబుల్, అల్సర్. ఒకరోజు చాలా చాలా డేంజర్ చేసింది సార్. అంటే ప్రతిరోజు నేను పడుకున్నప్పుడు నైట్ ఇట్లా ఎవరో నన్ను కొట్టి, వీపున కొట్టి ఇట్లా లేపినట్టు ఉండేది. నేను అసలు నిద్ర పట్టేని రోజులు చాలా రోజులు సార్. చాలా సఫర్ అయిపోయాను. ఒకరోజైతే చాలా డేంజర్ స్థితికెళ్ళిపోయింది సార్ అది. అది హార్ట్ అటాకా లేదా అల్సరా ఏంటో అర్థం కాలేదు. నైట్ లేచాను. మా మిసెస్‌ని ఒక్కదాన్నే ఇట్లా లేపాను. హాస్పిటల్‌కెళ్దాంపా, నాకు హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, ఏదో అవుతుంది అని చెప్పి మేమిద్దరము వెళ్తున్నాం సార్. మా పిల్లలు నిజంగా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, హార్ట్ అటాక్ లాగా వచ్చింది. నేను మళ్ళీ మా పిల్లల ముఖం చూడను అని గేటు వేసుకొని నేను కారులో డోర్ వేసేంత వరకు పిల్లల్ని చూసుకుంటూ పోతున్నా సార్. నాకంటే మళ్ళీ నేను తిరిగి రాలేను. నాకు ఈ పరిస్థితి హార్ట్ అటాకే అనుకున్నాను సార్. నేను ఆ హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చెకప్ చేశారు. హార్ట్ అటాక్ కాదండి, ఇది హార్ట్ ప్రాబ్లమ్, అదే నీకు అల్సర్ వచ్చింది. అల్సర్ ఉంది కాబట్టి దానివల్ల అని మళ్ళీ మెడిసిన్ ఇవ్వటం జరిగింది సార్. తర్వాత ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత ఆ ప్రాబ్లమ్ లేదు సార్. ఎలాంటి నేను ఫుడ్ తిన్నా, ఎలాంటి మసాలా ఫుడ్ తిన్నా, ఎక్కడ తిన్నా కూడా అసలు అది ఆనవాళ్ళకి కనిపించట్లేదు సార్. తర్వాత నాకు ఈ హెయిర్ గ్రోత్ వచ్చింది సార్. నేను మీకు లైవ్‌లో చూపిస్తున్నాను. హెయిర్ గ్రోత్ ఇది చాలా ఇట్లా నేను షో చేసేటప్పుడు ఇదంతా బట్టతలలాగా కనిపిస్తది సార్, ఈ రౌండు. ఈ బట్టతలని ఇలా వచ్చేసింది సార్. నేను అనుకోలేదు నాకిది వస్తది, నేను ఇట్లా అవుతాను అని నేను ఊహించలేదు సార్. చాలా హ్యాపీ. నేను షో చేసేటప్పుడు నాకిదొక చిన్న మచ్చగా అనిపిచ్చేది సార్. నేను స్టేజ్ పైన అందరికీ కనిపిస్తాను గాబట్టి. ఆ తర్వాత నేను లావు తగ్గాను సార్. నేను స్టేజ్ పైన ఇలా ఇంత లావు ఉండేవాడిని. ఇప్పుడు హాయ్ హాయ్ చాలా హ్యాపీగా అయిపోయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి, నాకు ఈ ఫింగర్ ఉంది సార్, ఇక్కడ ఫింగరు. ఈ ఫింగర్‌కు మచ్చ కనిపిస్తుంది సార్ ఇది. ఇది చలికాలం వచ్చిందంటే ఇక్కడ మొత్తము పగిలేది సార్ ఇదంతా. ఇట్లా పగిలి బ్లడ్ లాగా వచ్చేది. ఈ ఫింగర్ అయినా ఇలా వచ్చేది సార్. అయితే నేను షేక్ హ్యాండ్ ఇస్తే దీనితోటి ఇచ్చేవాడిని. నేను చాలా హాస్పిటల్ తిరిగాను. పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగి టెస్ట్ చేయించాను. కానీ డాక్టర్సు ఇదేం లేదండి, ఎలర్జీ అండి. మీరు ఏదో పడంది తింటున్నారు. అది తగ్గిస్తే సరిపోతుంది అనేవాళ్ళు. నేను లాస్ట్‌కి విసుగొచ్చి కూడా సోరియాసిస్ అన్నాను. అది కూడా కాదంటున్నారు సార్. లేదు సార్, ఇది లెప్రసీ చెప్పండి అన్నాను. కుష్టు వ్యాధా సార్ చెప్పండి అన్నాను. ఆ సార్ నవ్వుకుంటూ అన్నారు, కాదు సార్ అలాంటిది కాదు, ఇది ఎలర్జీ, మీకు తగ్గుతది. కానీ నేను ఇది వాడిన తర్వాత ఇది ఆనవాళ్ళకు లేకుండా వెళ్ళిపోయింది సార్. ఈ చలికాలం వస్తే నాకు చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ అస్సలు లేకుండా అయిపోయింది సార్. లైవ్‌లో మీకు చూపిస్తున్నాను. చాలా హ్యాపీ సార్. నాకు ఇవి నాలోనే జరిగినవి. చాలా హ్యాపీ అనిపిస్తుంది.